తిరిగి మనందరినీ ప్రభు తన సన్నిధికి చేర్చినందుకు మనం రెండు చేతులకి దేవుని థ్యాంక్స్ చెప్తాం. హల్లెలూయా. గత వారం నుంచి ఈ వారం వరకు దేవుడు తన యొక్క సన్నిధిలో మన రెక్కల చాటున మనల్ని కాపాడినందుకు ఆ దేవాలయ దేవునికి వందనాలు. పిల్లరా, మనము ఈ యొక్క ఉదయకాలం అందు ప్రభు వాక్యం ధ్యానించుకున్నటప్పుడు ఈరోజు దావీదు గురించి, ఆయన తగ్గింపు, ఆయన యొక్క దేవుని సన్నిధిలో ఆయన ఏ రకంగా తగ్గించుకున్నాడు అనే విషయాన్ని మనం ఈరోజు కొద్దిసేపు ధ్యానించుకున్నాం. పోయిన వారం మనం ముగ్గురు విషయంలో ధ్యానించుకున్నాం. గుర్తున్న పిల్లలు ఎవరు? ఆ ముగ్గురు అబ్రహాము, రెండవది బాప్తిసం ఇచ్చు యోహాను, దాని తర్వాత దావీదు. అంతే కదా? ఈ ముగ్గురు గురించి మనం ధ్యానించుకున్నాం. వీళ్ళరా అబ్రహాం గురించి మనం గమనించుకున్నట్లయితే ఆయన మెసొపొటేమియా ప్రాంతానికి చెందిన వ్యక్తి. మెసొపొటేమియా అంటే ఇరాక్ ఉంది కదా, ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి. అబ్రహాము తండ్రి ఆయన ఒక విగ్రహారాధికుడు. ఆయన చంద్రుడిని పూజించేవారు. ప్రియులారా, అది ఎక్కడ ఉందంటే మనకు యెహోషువ గ్రంథంలో 24వ అధ్యాయంలో రాయబడింది. మన పితరులు నది అవతల ఇతర దేవతలను పూజించేవారు అబ్రహాం తండ్రి గారు అని ఇక్కడ రాయబడింది. వాళ్ళంతా విగ్రహారాధికులు. ప్రియులారా, అలాంటిది దేవుడు అబ్రహాంని ఎన్నుకొని చివరికి అబ్రహాంని పిలిచి తన ప్రియులారా లాస్ట్కు ఆయన ఎంతగానో దీవించాడు. చివరికి అబ్రహాంకి ఏమని పేరంట? ఈయన దేవునికి స్నేహితుడు కదా. దేవునికి స్నేహితుడు అన్న బైబిల్లో ఉన్నారు అంటే అది అబ్రహాం ఒక్కడే. ప్రియులారా, తర్వాత యేసుక్రీస్తు గారిని మనల్ని ఏమని పిలిచాడంట? నేను మిమ్మల్ని దాసులు అని పిలవక ఏమని పిలుస్తాను? స్నేహితుడు అని పిలుస్తాను. ఓకే, ఆడ దేవుడు అబ్రహాం మొత్తాన్ని స్నేహితుడు అని పిలిస్తే మనందరినీ యేసుక్రీస్తు ఏమని పిలిచాడంట? ప్రియులారా, మీరు నా స్నేహితుడు అనే మాటను యేసుక్రీస్తు వాడి మనందరినీ ఆయన స్నేహితుడిని పిలిచారు. ప్రియులారా, అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు 75 సంవత్సరాలు. ప్రియులారా, ఆయన తర్వాత ఆయనకు దేవుడు కుమారుడిని అనుగ్రహించినప్పుడు ఆయనకు 100 సంవత్సరాలు. అంటే అబ్రహాం ఎన్ని సంవత్సరాలు ఆయన దేవుని యొక్క వాగ్దానం వేచున్నాడంట? 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు దేవుడు ఎప్పుడు ఇస్తాడా అని ఆయన ఎదురు చూశాడు. చివరికి దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ఎవరి ద్వారా? ఇస్సాకు ద్వారా కదా. ప్రియులారా, ఆ ఇస్సాకును గారి దేవుడు చివరికి మరి అడిగినప్పుడు అబ్రహాము వెనుదిరగక, కాదు లేదు అనక తక్షణమే తన కుమారుని బలివ్వడానికి మోరియా కొండ మీదకి, దేవుడు చెప్పిన ఆ కొండ మీదకి తీసుకెళ్తాడు. బలిపీఠం కట్టి ఇస్సాకును ప్రియులారా దాని మీద పండబెట్టి చివరికి కత్తి ఎత్తాడంటండి ఆయన యొక్క గొంతును కోయడానికి, బలివ్వడానికి. అప్పుడు దేవుడు ఒక దేవదూత ద్వారా, ఆగు అబ్రహాము, దేవుడు నీ యొక్క పరీక్ష యొక్క సహనాన్ని నేను టెస్ట్ చేసేట్టు పాస్ అయ్యాడని చెప్పి చివరికి ఆ యొక్క కుమారుని స్థలంలో అక్కడ ఒక పొట్టేలు ఉంటుంది కదా ప్రియులారా, ఆ పొట్టేలుని ఆయన బలి అర్పిస్తాడు. ఇదే అబ్రహాం చివరికి మనందరికీ తెలుసు ప్రియులారా, ఆయన ఇశ్రాయేలు జనాంగానికి ఆయన తండ్రి. రెండోది ఇష్మాయిల్ సంతానానికి ఆయన తండ్రి. ముస్లిం అరబ్ దేశాలన్నిటికీ ప్రియులారా అబ్రహాము తండ్రి. ఇజ్రాయెల్ దేశము కాకుండా యూదులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ అబ్రహాము తండ్రిగా భావిస్తారు. మూడవది మనం పోయినసారి చూసుకున్నాం ప్రియులారా, విశ్వాసులమైన క్రైస్తవులమైన మనకి అబ్రహాం ఎవరంట? ఆయన తండ్రి. విశ్వాసులకు ఆయన తండ్రి. సో ఆయన ప్రియులారా క్రైస్తవులకు తండ్రి, ఆయన ముస్లింస్కు తండ్రి, తర్వాత ఇశ్రాయేల్ జనాంగానికి ఆయన తండ్రి. అలాంటి గొప్ప వ్యక్తి ఒకరోజు దేవుడు సొదొమ గొమొర్రాను నాశనం చేయకముందు అబ్రహాంతో అంటాడు, అబ్రహామా, నేను ఈ సొదొమ గొమొర్రాను నాశనం చేయాలని అనుకుంటున్నాను, ఈ సంగతి నేను మరుగు చేయలేదని చెప్పి ఆయనకు వివరిస్తున్నప్పుడు అప్పుడు అబ్రహాం ఏమంటాడంటే, ప్రభువా, నేను దుమ్ము ధూళి లాంటి నేను, ఆయన నాకు నువ్వు చెప్పడం ఏంటి అంటే, నువ్వు ఎంతో గొప్ప దేవుడో ప్రభువా, భూమిని ఆకాశాన్ని సృష్టించిన వాడు, నువ్వు నాకు చెప్పడం ఏంటి ప్రభు అని ఆయన తను తగ్గించుకుంటాడు. అక్కడ అబ్రహాం యొక్క ప్రియులారా
గొప్పతనం. ఎవరు అంటుండే మనం ఈ భూమి మీద మన పేరు చిరకాలం మంచిగా నిలబడాలంటే మనం ఈ లోకంలో తగ్గించుకున్నప్పుడే రేపు మనం చనిపోయినా కానీ మన పేరు కొంతమంది చెప్తుంటారు కదా పిల్లరా. మనం ఎంత ప్రసంగం చేసి, ఎంత సువార్త సేవ చేసి, ఎంత వాక్యం చెప్పి మనం తగ్గించుకోలేదు అనుకోండి, అప్పుడు మనం చనిపోయినా కానీ మన గురించి మంచిగా మాట్లాడాలి కదా పిల్లరా. మనం మంచి పేరు, మంచి సాక్ష్యం సంపాదించుకోవాలంటే బతికి ఉండగానే మనం సజీవులుగా ఉన్నప్పుడే అందరితో మనం ప్రేమగా, నెమ్మదిగా, సమాధానంగా ఉండాలా. మనం దేవుడి ముందు, మనుషుల ముందు తగ్గించుకున్నప్పుడు ఒకవేళ మనము చనిపోయిన తర్వాత మన గురించి మనుషులు తప్పకుండా చెప్పుకుంటారు కదా. అది అబ్రహాం గురించి మనం ఈరోజు మనం ధ్యానించుకుంటాం. ఆయన చనిపోయి ఎన్నో సంవత్సరాలు, వందల సంవత్సరాలు అయింది, వేల సంవత్సరాలు అయింది. ఇప్పటికి మనం అబ్రహాం జ్ఞాపకం చేసుకుంటాం కదా. కారణం ఏంటంటే ఆయన బతుకుండగానే తను తాను తగ్గించుకున్నాడు. రెండోది మనం పోయిసారి నేర్చుకున్నది ఏంటంటే కదా, బాప్తిసం ఇచ్చు యోహాను. ఎవరి బాప్తిసం ఇచ్చు యోహాను మనందరికీ తెలుసు. యోహాను సువార్త 1:3 దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండేనో, అతని పేరు యోహాను. ఎక్కడి నుంచి వచ్చాడంటే ఈయన డైరెక్ట్ గా దేవుని యొద్ద నుంచి పంపబడ్డాడంట. జకరియా ఎలిజబెత్ తల్లి దంపతులు పుట్టిన కుమారుడు. ఈయన ఏం తినేవాడంట ప్రియులరా? తేనె, అడవి మిడతలు కదా ప్రియులరా. అడవి తేనె, మిడతలు తినేవాడంట. ఆయన వేసుకునే దుస్తులు ఎలాంటివి అంటే ప్రియులరా, ఒంటి చర్మంతో పుట్టబడిన వ్యక్తి, నేయబడ్డవి అంట. ఆయన ఎక్కడ ఉండేవాడంట ప్రియులరా? అరణ్యంలో ఉండేవాడంట. వీళ్ళ తల్లిదండ్రులు చూస్తే యెరూషలేం, ఆ యొక్క యెరూషలేం మందిరంలో వీళ్ళు ప్రధాన యాజకులు. ప్రధాన యాజకులు అంటే ఎంతో మంచి ఫెసిలిటీస్ ఉంటాయి ప్రియులరా. వాళ్ళకు కనీసం ఒక ఇల్లు ఉంటుంది, వాళ్ళకి చక్కటి ఆహారం ఉంటుంది. ఆ మందిరంలో ఏ బలులు ఇచ్చినా కానీ సగం బలు వీళ్ళు తెచ్చుకునేవారు. సో ఆహారానికి పొదవలేదు, డబ్బుకు పొదవలేదు. మంచి గౌరవం, మంచి ఘనమైన కుటుంబము ప్రియులరా. అలాంటి కుమారుడు వీళ్ళతోనే పాటు స్థితిలో ఉండకుండా కదా ప్రియులరా ఎక్కడ ఉన్నట్టు అయిపోయి అరణ్యంలో ఉన్నాడు. యేసుక్రీస్తు ఆయన దగ్గర బాప్తిసం తీసుకున్నాడు. ఎంతో మంది బాప్తిసం తీసుకున్నారు. బైబిల్లో రాయబడింది, ఆయన అనేకుల తన పిల్లల హృదయం తండ్రుల వైపు, తండ్రుల హృదయము పిల్లల వైపు ఆయన తిప్పినట్టుగా మనం దేవుని వాక్యంలో గమనించగలుగుతాం. అంతేకాకుండా ఈ బాప్తిసం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు ఆయన దగ్గరకు వస్తున్నప్పుడు యేసుప్రభు ఒక మాట అంటాడు, అయ్యా యోహాను ఒక మాట అంటాడు, అయ్యా నువ్వు నా దగ్గరకు రావడం ఏంటి, నేనే నీ యొక్క బాప్తిసం తీసుకోవాలి యాక్చువల్గా. అప్పుడు యేసుప్రభు అంటాడు, ఇప్పుడు ప్రస్తుతానికి నీతి అలాగే జరగనివ్వండి అని చెప్పి ఆయన చేత బాప్తిసం తీసుకుంటాడు. యేసుక్రీస్తు యోహాను గురించి ఏమని సాక్ష్యం ఇచ్చాడంటే ప్రియుల, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు వేరొకడు లేడంట. మొత్తం ప్రపంచంలో ఆదాము నుంచి ఈ రోజు వరకు యేసుప్రభు చెప్పిన ఆ మాట తిరుగులేదు ప్రియుల. ఆదాము నుంచి ఈ రోజు వరకు, ఈరోజు 21వ తారీఖున జూన్ కదా, అండ్ 2026 ఈ రోజు వరకు స్త్రీలు కన్నవాళ్ళలో యోహాను కంటే గొప్పవాడు లేడంట యేసుక్రీస్తు చెప్పాడు. అంతేకాకుండా ఆయన మండుచు వెలుగునిచ్చే ఒక దీపం అంట. ఒక క్యాండిల్ మీరు గమనించినట్లయితే అది వెలుగుతున్నప్పుడు తను తాను తగ్గించుకొని కదా కరుగుతా ఉంటుంది. కానీ ఆ కరిగే ప్రాసెస్ ఏం జరుగుతుందంట, వెలుగుస్తానే ఉంటుంది. సో ఆయన తను తగ్గించుకొని తనకు వెలిగించేవాడంట అందరికి ప్రియులరా. ఆ వెలిగే యేసుక్రీస్తు యొక్క వెలుగు. సో కాబట్టి ఇంత గొప్ప యోహాను ఒకరోజు ఏమంటాడంటే యేసుక్రీస్తు విషయంలో, నేను ఆయన చెప్పులు విప్పడానికి నేను యోగ్యుని. ఇంకొక వ్యక్తి అన్నాడు కదా, అయ్యా నువ్వు నా ఇంటికి రావడానికి నేను యోగ్యుని, ఒక నోటి మాట సెలవిస్తే చాలు నా దాసుడు బాగుంటాడు. ఎవరు ఆ వ్యక్తి? శతాది కదా పిల్లలు. సో ఈ రకంగా తగ్గించుకున్న వాళ్ళు చరిత్రలో వాళ్ళ పేర్లు పిల్లల వాళ్ళు ఎన్ని సంవత్సరాలైనా కానీ వాళ్ళ పేర్లు దేవుడు జ్ఞాపకం చేస్తాడంట పిల్లల. అంతేకాకుండా మనందరికి తెలుసు, అదే యోహాను అంటాడు, నేను తగ్గింపబడను కాక ఆయన హెచ్చింపబడు. యేసుక్రీస్తు గురించి ఆయన మాట్లాడారు. సో ఆ రకంగా మనం రెండో వ్యక్తిని మనం చూసింది ఎవరంటే బాప్తిసం ఇచ్చు యోహాను. ఈ రోజు మనం ఇంకొక వ్యక్తిని చాలా డీటెయిల్ గా చూసుకుందాము. ఆయన చాలా తగ్గించుకున్నాడంట కదా. ఆయన ఎవరంటే
దావీదు పోయినసారి మనం కొద్దిగా నేర్చుకున్నాము, ఆయన ముగించుకున్నాం. ఈరోజు దావీదు గురించి ఒక పాఠం నేర్చుకుందాం ప్రియులారా. కీర్తనల గ్రంథము అందరూ తీసుకున్నాం ప్రియులారా. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము ఈ దావీదు ఒక రాజుగా ఇశ్రాయేలుకి రాజుగా 40 సంవత్సరాలు ఆయన రాజుగా ఉండి పరిపాలించాడంటే కదా. ఆయన రాజ్యంలో ఎన్నో యుద్ధాలు జరిగాయంట, ఎన్నెన్నో మంచి పనులు జరిగాయంట. కానీ ఒకరోజు ఆయన దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థన చేసుకున్నాడు చూడండి. 22వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూసుకున్నట్లయితే, నేను నరుడను కాను, చెప్పండి, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. నేను నరుని కాదు. ఏమంటున్నాడు దావీదు? నేను ఎవరినంట? పురుగును. ఏం తెలియదు, అర్థమైందా? దావీదు తను తాను దేంతో పోల్చుకుంటున్నాడు? పురుగుతో. మేబీ అది కాక్రోచ్ అయి ఉండొచ్చు కదా ప్రియులారా, లేకపోతే ఏదో ఒక చిన్న పురుగు అయి ఉండొచ్చు. కానీ దావీదు అంత పెద్ద రాజు. మీకు తెలుసో లేదో ప్రియులారా, మొత్తం బైబిల్లో మంచి టాప్ రాజు ఎవరన్నా ఉన్నారంటే దావీదు. మొదటిసారి రాజు సౌలు, ఆయన దేవునికి విరుద్ధంగా పాపం చేసి ఆయన దేవుడు రాజుగా తీసేసి, తర్వాత దేవుడు దావీదును రాజుగా నియమించాడు. దావీదు 40 సంవత్సరాలు రాజుగా ఉన్నాడు. ఆయన యాజ్ యూజువల్ గా చనిపోయాడు. దాని తర్వాత సొలొమోను, ఆయన రాజుగా ఉన్నాడు. కానీ ఆయనలో ప్రాబ్లం ఏంటంటే ఆయన 1000 మందిని పెళ్లి చేసుకున్నాడు. ఎంత చెడ్డ సాక్ష్యం జరుగుతుందా? ఓకే, దేవుని వాక్యం ప్రకారము ఒకే స్త్రీ, ఒకే పురుషుడు జీవితం కాలం అంతా కలిసి ఉండి ఎలాంటి విడాకులు తీసుకోకుండా ఉండడమే దేవుని చిత్తము. మరి ఇద్దరు ముగ్గురిని పెళ్లి చేసుకుంటే మరి దేవుడు వాళ్ళను శిక్షించడా? మేము తీర్పు రోజు దేవుడు ఏం చేస్తాడో మనకు తెలియదు, కానీ అది దేవుని చిత్తము కాదు. భార్య ఉండంగానే, భర్త ఉండంగానే ఇంకొక పురుషుని లేకపోతే ఇంకొక స్త్రీని పెళ్లి చేసుకోవడము, వాళ్ళకు విడాకులు ఇచ్చి, అండ్ అది ఎంత ఘోరమైన పాపం అంటే కదా. వీళ్ళు ఈ లోకం నుండి తన భార్యను తన భర్తకే నమ్మకంగా లేనప్పుడు వీళ్ళు దేవుని కొరకు ఏం జీవిస్తారో రేపు తీర్పు రోజు వీళ్ళు ఏమని దేవుని ముందు లెక్క చెప్తారు ప్రియులారా. సో సొలొమోను ఒకటి కాదు, ఇద్దరు కాదు, ఎంతమంది అంటారు? టోటల్గా 1000 మంది అంటారు ప్రియులారా. అది చాలా చెడ్డ సాక్ష్యం. దాంట్లో 700 మందిని పెళ్లి చేసుకున్నాడంట. 300 మంది ఉంపుడు గతిలో ఉంచుకున్నాడు అనే మాటని మనం గమనించగలుగుతాము. ఆ 300 మంది అన్యులు, 700 మంది యూదులే. కానీ తక్కిన 300 మంది వాళ్ళంతా అన్యులు, ఫిలిస్తీయులు అండ్ కనానీయులు, లేకుంటే పెరిజీయులు, లేకుంటే ఐగుప్తీయులు, ఇలాంటి వాళ్ళందరినీ ఆయన వివాహం చేసుకున్నాడు. ఈ 300 మంది ఏం చేశారంట సునీత గారు? ఆయన హృదయాన్ని ఇతర వాళ్ళ దేవతల వైపు తిప్పారు. ఓ సొలొమోను, ఈరోజు మా దేవత నైవేద్యము, నువ్వు రావాలి. ఇంత జ్ఞానం ఉన్న వ్యక్తి ఏం చెప్తుండాలా? నేను మాత్రము యెహోవాను తప్ప మేము ఎవరిని ఆరాధించమని చెప్తుంటే ఎంత బాగుంటుంటే కదా. అవునా, మీరు మీ దేవత పూజలా అని చెప్పి వీళ్ళు ఎక్కడ భార్యలు హర్ట్ అవుతారని చెప్పి వెళ్ళి పూజలు చేసేవాడు కదా. చివరికి ఆ దేవతలకు ఆయన మందిరాలు కట్టించాడు. యెహోవా దేవునికి మందిరం కట్టించాడు. చివరికి ఇతర దేవతలకు కానీ ఆయన మందిరము కట్టించాడు. ఇంకొక విషయం, సొలొమోను విషయం ఏంటి తెలుసా కదా. సొలొమోను తన ఇంటిని కట్టడానికి 14 సంవత్సరాలు పట్టింది. తన సొంత ప్యాలెస్, తన సొంత ఇంటిని కట్టుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందట? 14 సంవత్సరాలు పట్టిందంట. అదే దేవుని మందిరానికి 7 సంవత్సరాలు ముగించాడంట. అంటే దేవుని మందిరానికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఆ ఇంపార్టెన్స్ దేనికి ఇచ్చాడు? తన ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చాడు. అక్కడ ప్రారంభమైంది పిల్లల ఆయన పతనం కదా. మనకు ఇల్లు ఉండడం తప్పేం లేదు. వాక్యంలో బైబిల్లో రాయబడిన పిల్లల యెహోవా ఇల్లు కట్టించగలరా, కట్టువారి ప్రయాసము
వ్యర్థమే. యెహోవా పట్టణాన్ని కాపాడకపోతే ప్రతాప్, దాన్ని కావలి కాయవారు మేలుకొనిండుట వ్యర్థమే. నువ్వు ఉదయకాలను లేచి చాలా రాత్రి అయిన వరకు కష్టార్జితమైన ఆహారం తినుచుంటా వ్యర్థమే. ఆయన తన ప్రియులకు నిద్రించుకున్నప్పుడు ఆయన ఇస్తాడంట. సో దేవుడు అనుగ్రహించి ఇల్లు ఇస్తాడు మనకు. కాకపోతే ఈయన ప్రయారిటీ, ఈయన ఇంపార్టెన్స్ దేనికి ఉందంటే ఎక్కువ తన సొంత ఇల్లు కట్టుకోవడానికి ఆయన ఇంపార్టెన్స్ ఇచ్చాడు. మనందరికి తెలుసు ఆయన ఒక రాజుగా ఉన్నాడు. లాస్ట్ ఆయన పెద్ద ఫెయిలియర్. తర్వాత వాళ్ళ కుమారుడు యెరోబోము ఆయన సమయంలో యూదులు ఇశ్రాయేలు జనాలను వేరు అయిపోయారు. ఎప్పుడైనా ఇంకా అక్కడి నుంచి కొంతమంది చెడు రాజులు, కొంతమంది మంచి రాజులు వచ్చి అండ్ ఇశ్రాయేలు జనాన్ని పరిపాలించారు. దాంట్లో ప్రియుల ఈ యొక్క దావీదు 13 నుంచి 19 సంవత్సరాల వయసు అప్పుడు దేవుడు ఆయనను రాజుగా నియమించాడు. కరెక్ట్ ఏజ్ మనకు తెలుసు, తెలియదు, బైబిల్ రాయదు. మొదటిది దావీదు తండ్రి అయిన యెషయా కాదు, ఎస్సియా, ఇంగ్లీష్ లో జెస్సీ అంటారు. ఆయనకు 9 మంది పిల్లలు ప్రియుల. 9 మందిలో 7 కుమారులు, 2 కుమార్తెలు. ఎలా తెలుసు ప్రియుల మనకి 7 కుమారులు ఎస్సియాకు? దాంట్లో దావీదు చివరి అబ్బాయి. దావీదు లాస్ట్ అబ్బాయి. ఈ లాస్ట్ అయిన తర్వాత ఆయనకి 2 సిస్టర్స్ ఉండేవారంట. అది ఎక్కడ ఉందంట ప్రియుల? మొదటి దినవృత్తాంతం, మొదటి రాజులు, 2వ రాజులు, మొదటి దినవృత్తాంతం ఒకసారి తీసుకుందామా? చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఫస్ట్ క్రానికల్స్ 2వ అధ్యాయము. దావీదు తండ్రి అయిన యెషయాకు ఎంతమంది పిల్లలు చూద్దామా ప్రియులరా? 2వ అధ్యాయము 13 నుంచి నేను చదువుతాను, అందరు గమనించండి. మేము 12. బోయాజు ఓబేదును కనేను, ఓబేదు యెషయాను కనేను. చూడండి, యెషయా అంటే జెస్సీ. యెషయా తన జ్యేష్ఠ కుమారుడైన ఎలీయాబును నంబర్ 1, 2వ వాడైన అబీనాదాబును, 3వ వాడైన షమ్మాను, 4వ వాడైన నేతనేలును, 5వ వాడైన రద్దయిని, 6వ వాడైన ఓజేమును, 7వ వాడైన చెప్పండి ఎవరు? దావీదును కనెను. సెరూయా, అబీగెయిలు వీరి అక్క చెల్లెండ్రు. ఇప్పుడు చెప్పండి పిల్లలు ఎంతమంది మొత్తము? ఎంతమంది? 9 మంది, అంతే కదా పిల్లలు? ఇంకొకసారి మనం గమనించినట్లయితే శామ్యూయేలు యెషయా వారి ఇంటికి వెళ్తాడు, దావీదు వారి ఇంటికి వెళ్తాడు. దావీదు వారి ఇంటికి వెళ్ళి, దేవుడు మీ కుమారులలో ఒక కుమారుని రాజుగా నియమించాలని నాకు ఆజ్ఞ ఇచ్చాడంటే, అప్పుడు యెషయా ఏం చేశాడంటే అందరి పిల్లలను ఆయన ముందు నుంచి పంపుతాడు. ఈయన కాదయ్యా, ఈయన కాదు, ఈయన కాదు, ఈయన కాదు అని అందరూ వెళ్ళిపోతారు పిల్లరా. అప్పుడు దావీదు శామ్యూయేలు అడుగుతాడు, ఇంతేనా మీకు ఇంతమంది పిల్లలు అంటే? లేదండి, ఇంకొక కుమారుడు ఉన్నాడు, ఆయన గొర్రెలు మేపడానికి వెళ్ళాడు. అది తీసుకుందాం పిల్లరా. మొదటి శామ్యూయేలు గ్రంథము 16వ అధ్యాయం. ఫస్ట్ శామ్యూయేలు 16. ఇప్పుడు సమూయేలు యెషయా వాళ్ళ ఇంటికి వెళ్తాడు ప్రియులరా. వెళ్ళినప్పుడు జరిగిన విషయం 16వ అధ్యాయంలో 10వ వచనం చదువుతున్న ప్రియులరా. 16:10 ఏమనుంది ఇక్కడ ప్రియులరా? 9. అప్పుడు యెషయా షమ్మాను పిలువగా అతడు, యెహోవా ఇతనిని కోరుకొనలేదనెను. యెషయా తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా సమూయేలు, యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాను అడగగా, అతడు ఇంకాను కడసరి వాడున్నాడు, అయితే వాడు గొర్రెల కాపరి ఉన్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వాని పిలువనంపించును, అతడు ఇక్కడికి వచ్చు వరకు మనము కూర్చుమని యెషయాతో చెప్పగా. ఇక్కడ పిల్లరా
వాళ్ళ 7 మంది కుమారులను ఆయన ముందుకు పంపించాడంట. అప్పుడు శామ్యూయల్ అన్నాడంట, వీళ్ళు కాదు వీళ్ళు కాదు వీళ్ళు కాదు. మరి ఎవరు ఉన్నారంటే ఏమన్నాడంటే వాళ్ళ తండ్రి, ఇంకొక కుమారుడు ఉన్నాడు, ఆయన ఎక్కడికి వెళ్ళాడు, గొర్రెలను మేపడానికి వెళ్ళాడు. చివరికి ప్రియులరా ఆయన పిలిపిస్తారు. పిలిపించిన తర్వాత మనందరం తెలుసు ప్రియులరా, సామూయేలు దావీదు చూసిన వెంటనే దావీదు ఆయన సామూయేలు తలంపు వచ్చిందంట. దావీదు కొద్దిగా పొట్టిగా ఉండేవాడంట ప్రియులరా, ఈయననా అన్నట్టుగా ఉద్యోగులు ఆయన అనుకుంటే అప్పుడు దేవుడు సమూయేలు అన్నాడంట, సమూయేలు మనుషులు బహిరంగమైన ఇది చూస్తారు, శరీరం చూసుకుంటారు, కానీ నేను హృదయాన్ని చూసేవాడు, నేను హృదయాన్ని గమనించేవాడు అని చెప్పినప్పుడు అప్పుడు దేవుడు సమూయేలు చెప్పినప్పుడు ఆయన ఆవు కొమ్ములో, గమనించండి, ఆవు కొమ్ములో ఆయన తైలం తీసుకుని, మేబీ ఒలివ నూనె ఉండొచ్చు ప్రియులరా, తీసుకొని ఆయన దావీదు తల మీద పోసి, దేవుడు నిన్ను యూదులకు రాజుగా నియమిస్తున్నాడు అని చెప్పి ఆయన తల మీద పోస్తాడు ప్రియులరా. 16వ అధ్యాయము సమూయేలు గ్రంథం 16, 13 చూసుకుందాము ప్రియులరా. 11వ వచనము, సమూయేలు తైలపు కొమ్మును తీసి వారి సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. వారి యొక్క సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళాడు. ప్రియులారా, ఇక్కడ ఆ రోజులలో నూనెను తీసుకుని ఒక వ్యక్తి యొక్క తల మీద పోసి అతన్ని అభిషేకించేవారు. ఇక్కడ సమూయేలు దావీదుకి ఏం చేశాడంటే ప్రియులారా, ఆవు కొమ్మును తీసుకుని దాంట్లో నూనెను పోసుకుని ఆయన తల మీద పోసి, దేవుడు నిన్ను అభిషేకిస్తున్నాడు రాజుగా, యాజకులుగా. ఆ రోజులలో యాజకుడిని నియమించాలంటే ఒక దేవుడి సేవకుడు తల మీద నూనె పోసి దేవుడు నిన్ను యాజకుడిగా నియమిస్తున్నాడు అని చెప్పేవారు. ఇంకొక వ్యక్తిని రాజుగా నియమించాలంటే ప్రవక్తను యాజకుడు వెళ్ళి నూనెను పోసి దేవుడు నిన్ను రాజుగా నియమిస్తున్నాడు. ఆ రకంగా ప్రియులరా, ఇక్కడ దేవుడు సమూయేలు ద్వారా దావీదు ఏ రకంగా అభిషేకించాడంట, రాజుగా నూనె పోసి అభిషేకించాడు. రెండో, దావీదు ఎన్ని సంవత్సరాలు ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని పరిపాలించాడంట ప్రియులరా? 40 సంవత్సరాలు ప్రియులరా. మొదటి రాజుల గ్రంథం తీసుకుందాం, 2వ అధ్యాయం, 1 Kings chapter 2, 11వ వచనం ప్రియులరా. రెండో అధ్యాయం 11వ వచనం ఏముందంటే, దావీదు ఇశ్రాయేలుని ఏలిన కాలము ఎన్ని సంవత్సరాలంట? 40 సంవత్సరములు. హెబ్రోనులో అతడు 7 సంవత్సరములను, యెరూషలేములో 33 సంవత్సరములను ఏలెను. మొత్తం కలిపి దావీదు ఇశ్రాయేలు జనాంగాన్ని ఏలిన సంవత్సరం ఏంటంట? 40 సంవత్సరాలు, 40 years. ఈయన గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ప్రియులరా ఒక సంఘటన జరిగిందంట 2 సార్లు. ఏంటి? ఒక సింహము ఒక ఎలుగుబంటి వచ్చి ఆ యొక్క గొర్రె పిల్లలను అటాక్ చేసి ఆల్మోస్ట్ తినేసి దాని నోట్లో ఉన్నదంట ప్రియులరా. ఆ సమయంలో దావీదు వెళ్ళి ఆ యొక్క సింహ పేపర్ నోరు తెరిచి కదా ప్రియులరా, ఆ గొర్రె పిల్లలను దాని నోట్లో నుండి కాపాడు. ఇది సౌలు ముందు దావీదు చెప్పిన సాక్ష్యం. ఇక్కడ గొల్యాతు యుద్ధానికి వస్తున్నాడు, 40 రోజులు వచ్చి అందరినీ ఛాలెంజ్ చేస్తున్నాడు, ఇశ్రాయేలు జనాంగమా మీరు పౌరుషం ఉంటే మాతో యుద్ధం చేయండి అని చెప్పినప్పుడు అందరు భయపడ్డారంట ప్రియులరా. దావీదు ఒక్కడే ప్రియులరా, దావీదు ఆ సైన్యంలో లేడు. అయినా కానీ దావీదు తెలిసిందంట ఇక ఆ యొక్క ఫిలిష్తీయులు వచ్చి మన ఇశ్రాయేలు జనాంగాన్ని సవాల్ చేస్తున్నారని చెప్పినప్పుడు ఈయన వెళ్ళి, ఓ సౌలు సౌలు, నేను వెళ్ళి యుద్ధం చేస్తానప్పుడు ఆ సౌలు అన్నాడంట, నువ్వు ఇంకా చిన్న పిల్లోడు అయ్యా. ఇంగ్లీష్ లో యువర్ యంగ్ బాయ్. యంగ్ బాయ్ అని ఎప్పుడు అంటారంటే దేవదానం 13 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాలు, టీనేజ్ అంటారు కదా. 13, 14, 15, 16, 17, 18, 19 మేబీ దావీదు అప్పుడు ఆ గొల్యాతు యుద్ధం చేయాలి అనుకున్నప్పుడు ఆయన వయసు he was a teenage.
ఆ ఏజ్ లో ఆయన చెప్పాడండి, నేను ఆ ఏజ్ లో నేను దానికన్నా ముందు ఆవులను లేక నేను నా యొక్క గొర్రెలను మేపుతున్నప్పుడు ఒక పులి వచ్చింది, ఒక సింహం వచ్చింది, ఒక ఎలుగుబంటి వచ్చి చివరికి నా యొక్క గొర్రెలను అవి అటాక్ చేసుకున్నప్పుడు నేను వాటిని కాపాడాను. చూద్దాం ప్రియులారా, సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఇంత గొప్ప వ్యక్తి లాస్ట్కి ఏమంటాడంటే, నేను నరుణ్ణి కాదు అని చెప్పండి, నేను పురుగును ప్రభు. అంత ఇదిన వ్యక్తి చూస్తే మనం షాక్ అవుతామండి. 1 శామ్యూయల్ చాప్టర్ 17 17వ అధ్యాయం ప్రియులారా 34వ వచనం మనం చదువుతున్నాం. అందరూ మీకు బైబిల్ చూడండి. 34వ వచనము. ఇక్కడ దావీదు సౌలు ముందు నిలబడి మాట్లాడుతున్నాడండి. 34. అందుకు దావీదు సౌలుతో, ఇట్లా నేను మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండు సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకుని పోవచ్చుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించుకుని అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి ఏం చేశాడంట, సంపితిని. మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే. జీవగల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నత లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒక దాని వలె అగునను. ఇది ప్రియులారా జరిగిన విషయం. ఇక్కడ సౌలు దావీదును ఇంటర్వ్యూ తీసుకుంటూ మాట్లాడితే ఏమన్నాడట, అయ్యా నేను నా తండ్రి యొక్క మందను కాస్తున్నప్పుడు ఒక సింహం వచ్చింది, నాకు నా గొర్రె పిల్లను తీసుకున్నది, లేకపోతే తినబోయింది. నేను దాని యొక్క నోరు చీల్చి చంపాను. చివరికి ఎలుగుబంటి వచ్చింది, నేను దాన్ని కానీ చంపించాను. సో ప్రియులరా, ఇది దావీదు 17 సంవత్సరాల వయసు. అప్పుడు దావీదు ప్రియులరా మేబీ 13 నుంచి 19 సంవత్సరాల వయసు లోపల దావీదు ఆ గొల్లియాతును చంపాడు. దాని తర్వాత మనందరికి తెలుసు ప్రియులరా, దేవుడు ఆయన రాజుగా అభిషేకించాడు. ఎన్ని సంవత్సరాలు రాజు ఉన్నాడంట? 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాలలో ఈయన ఎన్నెన్నో విషయాలు చేశాడు. ఎన్నెన్నో విషయాలు చేశాడంట ప్రియుల ఆ 40 సంవత్సరాలు. లాస్ట్ ప్రియుల అందరికి తెలుసు, దావీదు చేసిన ఒక చిన్న తప్పు కాదు, చాలా పెద్ద తప్పే. అది ఏదంటే ప్రియుల, ఒక స్త్రీ బెత్షెబా, ఆయన ఒక రోజు ఒక సాయంకాలము యుద్ధానికి వెళ్ళాలి. అలాంటిది ఆయన ఇంట్లో పడుకొని ఈవినింగ్ లేచినప్పుడు ఒక స్త్రీ స్నానం చేస్తా ఉన్నదంట. ఆమె మీద మోజు కలిగి చివరికి ఆమెను పిలిపించి ఆమెతో పాపం చేశాడు. ఆ నింద ఆయన మీదకి రాకూడదని చెప్పి భర్తను ఎక్కడో యుద్ధంలో ఉన్న భర్తను పిలిపించి నువ్వు నీ ఇంటికి వెళ్ళిపో అంటే, ఆమె ఒకవేళ ఆ భర్త ఇంటికి వెళ్ళి ఆమెతో మళ్ళీ కుడి మళ్ళీ పిల్లలు పుడితే ఆ నింద ఆయన మీద ఉంటుందని చెప్పి ఇంటికి ఆయన ఎంత తెలియగలడు. వేదయ్యా మనమందరం కష్టం ఉన్నప్పుడు నేను ఇంటికి పోవడం ఏంటని చెప్పి అక్కడే పడుకుంటాడంట. చివరికి ఆయన యుద్ధానికి పంపి ఫ్రంట్ లో ఆ యుద్ధంలో ముందు పెట్టి ఆయన చంపిస్తాడు. దావీదు తప్పులు చేశాడు, చాలా ఘోరమైన తప్పు. అది అయిన తర్వాత మనం పోయినసారి నేర్చుకున్నాము. 51వ కీర్తన తీసుకున్నాము పిల్లరా. అతను తప్పు చేసిన తర్వాత ఏమైనా సమర్థించుకున్నాడా, నేనేం చేశాను అని అన్నాడా? యాభై 51వ అధ్యాయం 1వ వచనం చదువుకుందామా ప్రియులారా. Psalm 51. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపు, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయు. నా దోషము పోనట్టు నన్ను బాగుగా కడుగు, నా పాపము పోనట్టు నన్ను పవిత్రపరచు. నా అతిక్రమములను నాకు తెలిసి ఉన్నది, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. ప్రియులారా, ఈ అధ్యాయం మనం చదివితే మనకి ఏడుపు వస్తుందండి. దావీదు అంత పెద్ద రాజుగా ఉండి
ఆయన చేసిన తప్పుని ఎక్కడగాని తప్పించుకోకుండా, ఆయన చేసిన తప్పుని ఎక్కడగాని సమర్థించుకోకుండా, నేను నీకు విరుద్ధంగా పాపం చేస్తున్నాను. కనీసం ఆ యొక్క ఈ అధ్యాయంలో కనీసం 20 సార్లు నేను నన్ను క్షమించండి, నా పాపం ప్రభువా, నేను నీకు విరుద్ధంగా పాపం చేశాను, అది నా తప్పు ప్రభువా. ఆదామును అడిగితే ఎందుకైనా పండు తిన్నామంటే నేను తినలేదు, అందుకని నువ్వు ఇచ్చిన ఆ యొక్క స్త్రీ ఇచ్చింది ప్రభువా. అమ్మా నువ్వు ఎందుకు తిన్నావంటే ఆమె అన్నదంట, నేను తినలేదయ్యా, నువ్వు సృష్టించిన ఆ సర్పం ఇచ్చిందయ్యా. బ్లేమ్ షిఫ్టింగ్ అంటారు ప్రియులారా, నిందలు మోపడము. కానీ ఇక్కడ దావీదు మొత్తము ఆయన 20 సార్లు నేను నీకు విరుద్ధంగా, ఆ విషయం అంతా చదివితే 20 సార్లు ప్రియులారా నేను ఐ కమిటెడ్. ఎవరైనా తప్పు జరిగినప్పుడు నేనేం చేసినా అంటారు కదా, ఇలా దావీదు అలా అనలేదు ప్రియులారా. అది నాకు ఐఎమ్ సారీ డాడీ, ఐఎమ్ సారీ మమ్మీ, ఐఎమ్ సారీ అని భార్యతో పాటు ఎప్పుడైతే సారీ చెప్తామో దేవుడు కానీ కనికరిస్తాడు. నేనేం చేశాను, నాదేం తప్పు ఉంది, ఫస్ట్ వాళ్ళు అన్నారు కదా. ఇంకా మనం చెప్పుకున్నట్టు ప్రియులారా గుర్తుపెట్టుకుంటే మనం ఎంత బ్రతికిన కాలం అంతా మనం సుఖంగా ఉన్నాం కదా, హ్యాపీగా ఉండము. ఆ గిల్టీనెస్, ఆ యొక్క తప్పుడు మనోభావంలో మనం తింటానే ఉంటారు. ఎప్పుడైతే అది నా తప్పు, ఐఎమ్ సారీ, ఐఎమ్ ద రెస్పాన్సిబిలిటీ, నేనే దానికి జవాబుదారి, నా కోపం వలన జరిగింది, నా దృష్టితో మాటతో ఇది జరిగింది, నేను ఇలా చేయకుండా వస్తుందని ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో, నేను చెప్పినట్టు మంచి దావీదు ఇంత వ్యక్తి ఆ భార్యతో పాపం చేశాడు, భర్తను చంపించాడు. చివరికి ఇంత పాపాలు ఒప్పుకుంటే దేవుడు ఏమన్నట్టు తెలుసా, దావీదును నా హృదయ. అపోస్తుల కార్యాలను తీసుకుందాం ప్రియులారా, 13వ అధ్యాయం. కరెక్ట్ దేవుని హృదయం ఎలా ఉంటుందో దావీదు హృదయం అలాగే ఉండేదానికి. అందుకే దావీదును దేవుడు నా హృదయానుసారుడానికి ఇచ్చాడు ప్రియులారా. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 22వ వచనం. అందరూ మీ బైబిల్ తీసుకోండి ప్రియులారా. చాప్టర్ 13, బుక్ ఆఫ్ యాక్ట్స్, చాప్టర్ 13 verse 22. లెట్ మీ రీడ్. తెలుగులో చదువుతాను, అందరు గమనించండి ప్రియులారా. తర్వాత అతనిని తొలగించి దావీదు వారికి రాజుగా ఏర్పరచండి. ఎవరు తొలగించి? సౌలు. మరియు ఆయన నేనే యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, ఆయన నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఎవరంటే ఆయన నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. ప్రభు చెప్తున్నాడు ప్రియులారా, అతడు నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు, నా హృదయంలో ఏముందో ఆయన అలాగే చేస్తాడు. ఎప్పుడు చెప్తున్నాడు ఈ మాట? దావీదు పాపం చేసి వాళ్ళ భర్తను చంపించి ఓకే ఇంక నేనేం చేయలేదు అన్నట్టుగా ప్రియులారా ఆయన ఉన్నప్పుడు దేవుడు అంటాడు, అలాంటి సమయం ఒప్పుకున్నాడు కదా 51వ అధ్యాయంలో, ప్రభువా నేను పాపం నీ కళ్ళ చొప్పున క్షమించు, నా ఆనందం తొలగించొద్దు ప్రభు, నీ పరిశుద్ధాత్మ నా ఇద్దరి నుంచి తొలగించొద్దు ప్రభు. ఎంతమందికి తెలుసో లేదో ప్రియులారా, పాత నిబంధన కాలంలో సౌలు మీద నుంచి దేవుడు పరిశుద్ధాత్మను తొలగించి ఏం పంపాడంట? దురాత్మను పంపించాడు. దాన్ని బట్టి ఏం అర్థం చేసుకుంటామంటే, ఒక్కసారి మనం దేవునికి విరుద్ధంగా పాపం చేసినట్లయితే మనలో ఉన్న పరిశుద్ధాత్మ వెళ్ళిపోతాడంట. ఇక్కడ ఏమంటున్నాడు ప్రియులారా, సౌలు విషయంలో పరిశుద్ధాత్మను తొలగించి దేవుడు దురాత్మను పంపించాడు. అండ్ రెండోది మనం పాత నిబంధనలు గమనించినట్లయితే ఆయనకు ఎప్పుడైతే దురాత్మ వచ్చేదో దావీదును పిలిపించేవారు. దావీదుకు ఒక గిఫ్ట్ ఉండేది. అదేం గిఫ్ట్ చెప్తున్నారా? సితార వాయించేవాడు. ఈ రోజు గిటార్ ప్లేయర్, ఇంగ్లీష్ లో హార్ప్ అంటారు, అండ్ హీబ్రూ భాషలో కిన్నోరు అంటారు దాని. అది వాయిస్తే సౌలుకున్న దురాత్మ పారిపోయేది. అంత అభిషేకింపబడ్డ వ్యక్తి ఎంత దారుణం. హి వాజ్ ఎ గుడ్ సింగర్. ఎక్కడ పాట పాడాడు పిల్లరా? మీకు తెలుసో లేదో, దావీదు కీర్తనలు 150 ఉన్నాయి కదా, కానీ దాంట్లో దావీదు రాసింది 1 నుంచి 73 వరకు రాసింది దావీదే. 74 తర్వాత దావీదు కీర్తనలు కావు అవి.
చాలా మంది 103వ కీర్తన ఏమంటాము? దావీదు రాసిన కీర్తన అంటాం. కానీ 174 నుంచి 150 వరకు డిఫరెంట్ పీపుల్ వేరే వేరే వాళ్ళు రాస్తారు. కానీ దావీదు రాసింది ఏంటంట 1 నుంచి 74 అధ్యాయాలు. దీన్ని బట్టి దావీదు చదువుకున్నాడా? వాజ్ ఎడ్యుకేటెడ్? మన మాదిరి పెద్ద కాలేజ్కి లేకపోతే పెద్ద పెద్ద యూనివర్సిటీకి వెళ్ళకపోయి ఉండొచ్చు, కానీ ఆయన చదువు మాత్రము వచ్చు కదా. ముఖేష్ చదువు రాకపోయింటే 74 కీర్తనలు రాసేవాడా? అన్నది గారు మనలో చాలా మంది పెద్దగా చదువుకోవచ్చు, కానీ కొద్దిగా మనకు వచ్చిన ప్రియుల అక్షరాలు. He was a singer, he was a writer. అంతేనా? ఆయన దేవుని సముఖంలో ఎప్పుడు పాటలు పాడుకుంటా ఉండేవాడంట ప్రియులరా. 2వ సమూయేలు గ్రంథం తీసుకున్నాము ప్రియులరా. 2 సమూయేలు 22వ అధ్యాయం. దావీదు పాటలు రాసి పాటలు పాడేవాడంట. 22వ అధ్యాయము ఏమనుంది? 22వ అధ్యాయం మొదటి వచనం నేను చదువుతాను, ఒకసారి గమనించండి. సామ్ 22. యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. అతడు ఇట్లా, నేను యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము, ఆయనే నాకు రక్షకుడు. ప్రియులరా, ఈ 22వ అధ్యాయంలో ఆయన పాడిన కీర్తన. దేవుడు యెహోవా ఆయనను సౌలు చేతిలో నుండి, ఆయన శత్రువుల చేతి నుంచి తప్పించినందుకు ఈయన ఆ పాటలు పాడి దేవుడిని స్తుతించాడు. సో డేవిడ్ వాజ్ అ గిటార్ ప్లేయర్, డేవిడ్ వాజ్ అ రైటర్, డేవిడ్ వాజ్ అ సింగర్. దావీదు ఒకప్పుడు గొర్రెల కాపరి. ఎంత ధైర్యం అంటే పులిని చంపాడు, రెండోది ఎలుగుబంటిని చంపాడు, చివరికి కదా గొల్లియాత్ ఆల్మోస్ట్ హైట్ ఉండేవాడు అంటే 10.5 feet ఉండేవాడు. గొల్లియాతుగా చంపించాడు. వెరీ 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 బ్రేవ్. ఎంత ధైర్యవంతుడు అంటే ఆ యొక్క గొల్లియాతు వచ్చి 40 రోజులు వీళ్ళని ఛాలెంజ్ చేస్తున్నప్పుడు దావీదు అంటాడంట, నువ్వు సున్నత లేని నువ్వు మమ్మల్ని వచ్చి ఛాలెంజ్ చేస్తావు అని చెప్పి చివరికి ఒక రాయి తీసుకొని కొట్టాడు. ఆ దేవుడు చూడండి కదా ఎంత అద్భుతంగా ఆయన జీవితంలో చేశాడు. దాని తర్వాత ఆయన తలని కోసుకొని వచ్చి ఇశ్రాయేలు జనాంగం అంతా ఆయన చూసి అప్పుడు దావీదు అందరూ పొగిడారు. ఏమని? సౌలు 1000 మందిని చంపితే దావీదు 10,000 మందిని చంపుతారని లేడీస్ అంతా ఆయన పొగిడారంట. అక్కడ సౌలుకు బాగా మండిపోయింది. ఆయన చాలా చెలస్ వచ్చింది. మొన్న వచ్చిన వీని ఇంత పొగుడతారని చెప్పి ఆయన మీద ఏం చేస్తారు, పల్లెలు తీసుకుని పొడలు ఆయన చంపాలని ప్లాన్ చేశాడు. గోడకు ఆయన పిన్ చేయాలని. అంటే ఆయన గోడకున్నప్పుడు ఆయన వేసిన బల్లెము ఆయన నుంచి లోపలికి వెళ్ళి గోడ కట్టుకోవాలి. అలాంటి ఆయన చంపదు ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడు. సైనికులు పంపాడు దావీదును చంపాలి. దేవుడు ఆయన ఎంత అన్నిటి నుంచి తప్పించినందుకు దేవుడు దావీదు కీర్తన పాడాడు. దావీదు 40 సంవత్సరాలు రాజుగా మంచి మంచి అభివృద్ధి కార్యాలు చేశాడు. సౌల్ ఫెయిలియర్, ఫస్ట్ కింగ్. దావీదు కుమారుడు సాల్మోన్ ఫెయిలియర్. దావీదు ఇక్కడ చాలా సక్సెస్ఫుల్. 40 సంవత్సరాలు వాళ్ళ దేశం ఎంత పరిపాలించాడు. ఇలాంటి దావీదు ఎంత బిజీగా ఉంటాడు. మళ్ళీ తీసుకున్నాం ఆ వాక్యం కదా, కీర్తన గ్రంథం 22వ అధ్యాయం. ఏమన్నాడంటే ఇప్పుడు ఆయన 22వ అధ్యాయము 6వ వచనం. 22వ అధ్యాయం 6వ వచనము ఏమనంటే ప్రియులారా, నేను అందరం చదవమా? నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడును, ప్రజల చేత తృణీకరింపబడిన వాడు. మరేమో అట్లేదు కదా. ఇంత పెద్ద రాజు, ఇంత ధైర్యం కలిగిన వ్యక్తి, సింహాన్ని చంపిన వ్యక్తి,
ఎలుగుబంటిని చంపిన వ్యక్తి, గొల్లియాతుని చంపిన వ్యక్తి, చేసిన తప్పులు తక్షణమే ఒప్పుకున్న వ్యక్తి, 40 సంవత్సరాలు ఆ దేశమంతా పరిపాలించిన వ్యక్తి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఏమంటాడంట, నేను నరుని కాదు, నేను ఆ గురువుని. అంటే ఆ తగ్గిపోకు ప్రియులంటే హద్దులు లేవు అంటాడు. అబ్రహాం ఏమన్నాడు, దుమ్మో ధూళినైన నేను ప్రభువా అంటాడు. బాప్తిసం ఇచ్చి యోహాను ఏమంటాడు, ఆయన చెప్పులు విప్పడానికి నేను యోగ్యుని కాను. ఇప్పుడు ఇక్కడ దావీదు ఏమంటాడు, ఇంత గొప్ప సేవ చేసిన వ్యక్తి, ఇంత పెద్ద రాజుగా ఉన్న వ్యక్తి, నేను నరుని కాదు ప్రభువా, నేను నీ ముందు గురువును ప్రభువా. మనం బ్రతికిన రోజులు, ఈ భూమి ఆకాశం ఉన్న రోజులు వీళ్ళ పేర్లు మనం మర్చిపోవాలి. అబ్రహాం పేరు, యోహాను, బాప్తిసం ఇచ్చి యోహాను పేరు, తర్వాత దావీదు పేరు. వీళ్ళు ఇంత గొప్ప వ్యక్తులుగా ఉండి వీళ్ళకి ఇంత తగ్గింపు ఎక్కడుందా బాబు? ఇందాక మనం చెప్పినట్టుగా మన పేర్లు కానీ రేపు చిరకాలం నిలబడాలి. రేపు నేను చనిపోయిన తర్వాత సైమన్ అంకుల్ వాజ్ వెరీ హంబుల్ మ్యాన్ అని చెప్పాలనుకుంటే నేను ఇప్పుడే తగ్గించుకోవాలంట. చనిపోయిన తర్వాత నేను ఏం చేయలేదు. వాడు చచ్చిపోయిండు, మంచిగా ఎప్పుడు చూసిన గర్వము, ఎప్పుడు చూసిన కోపము, ఎప్పుడు చూసిన అసహ్యమైన మాటలు మాట్లాడతాడు, చచ్చిపోయాడు అన్నట్టుగా మన గురించి మాట్లాడకుండా మనం బతుకుండగానే అందరితో ప్రేమను సంపాదించుకోవాలి, అందరితో మంచిగా మాట్లాడాలి. ఒకవేళ మనం చనిపోయామనుకోండి, ఇక్కడ ఒక ఆంటీ ఉండేవారండి, ఆమె పేరు క్వీనీ ఆంటీ అని. ఆమె బతుకునేందు రోజులు ప్రియులరా ఎంతో మందికి సాయం. ఆమె చనిపోయిన తర్వాత మెమోరియల్ సర్వీస్కి జ్ఞాపకాల కూడిక నాకు వాక్యం చెప్పడానికి అవకాశం. మీరు నమ్ముతారు లేదో ప్రియులరా, 7:30 స్టార్ట్ అయిపోయింది దాసు, 7:30 స్టార్ట్ అయింది, 11 గంటల వరకు పరుల సాక్ష్యాలు. ఏంటి సాక్ష్యాలు? మా అమ్మ, మా బాబు శ్రీకుండ 50,000 ఇచ్చినాయి, నా కూతురు వెళ్ళి 70,000 ఇచ్చింది. అంత ఇదే ప్రియులరా. మేము బాగలేనప్పుడు అమ్మ కారు వేసుకుని వచ్చిందయ్యా మా ఇంటికి. ప్రియులరా 20-30 మంది చెప్తున్నారు. మాకు వాక్యం చెప్పడానికి టైం 11 అయిపోయింది. నాకైనా ఒక స్టేజ్లో కళ్ళలో నీళ్ళు వచ్చాయి. అంత తగ్గింపు, ఎంత సహాయం చేయలేదు. ఇప్పటికీ ఆ గురించి ఆ గ్రామంలో శంషాబాద్ ఆ ఏరియాలో చర్చ్ కనిపించింది. ఇప్పటికీ ఆమె గురించి ఆ ఊరికి వెళ్ళిన అందరూ పిల్లలు ఆమె ఫోటోలు ఇక్కడ పెట్టుకున్నారు. పూజించట్లేండి, ఆమె జ్ఞాపకార్థం అంత సహాయకంగా ఉండేది, అంత తగ్గించుకుంటారు. నేను ఎప్పుడన్నా వెళ్ళి ఆంటీ ఎలా ఉన్నారంటే లిటరల్గా 2 చేతులు పైకెత్తి దేవుని కృపలో బాగున్నాను. అమెరికన్ సిటిజన్ తెలుగామనే, కాకపోతే అక్కడ పోయి సెటిల్ అయింది. అక్కడ అమెరికన్ సిటిజన్ తీసుకుని మళ్ళీ ఇండియాకి వచ్చి అంత తగ్గింపు. సో మనం కానీ ఇక మనం నేర్చుకున్న సత్యం ఏంటంటే, మనం కానీ బ్రతికుండగానే తగ్గించుకొని మనుషులతో దేవుని ముందు ఎట్లున్నారంటే అవకాశంగా డౌన్ టు ఎర్త్. యేసుప్రభువు అంటాడు కదా, తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తాను హెచ్చించుకున్నవాడు ఆటోమేటిక్గా తగ్గింపబడతాడు. ఎవరన్నా గొప్పగా మాట్లాడుకుని నేనే చేశాను, నేనే ఇచ్చాను, నేనే అని గొప్పగా మాట్లాడుతున్నారు అనుకోండి, మనందరూ తెలిసిపోతుంది వీళ్ళు ఏం కొట్టుకుంటున్నారంట, వాళ్ళే పోగొట్టుకుంటున్నారు. అది మంచిది కాదంటే. సామెతల గ్రంథంలో ఒక వాక్యం ఉంది కదా, 27వ అధ్యాయం తీసుకుందామా ప్రియులరా? సామెతల గ్రంథము 28వ అధ్యాయం. ఇరవై 27 వచనం ప్రియులారా, చెప్పండి ఏముంది? నీ నోరు కాదు అన్నుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను ఏం చేయాలా? పొగడాలి, అంతే కదా? చెప్పండి మగంతులు గారు, నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడాలి. క్రైస్తవులుగా
మనం నేర్చుకోవాల్సిన ఎంతో ముఖ్యమైన విషయం ఇది. నా పెదవులు నా గురించి నేను చెప్పుకోకూడదు, నా గురించి అస్సలు నేను ఏందని చెప్పుకోకూడదంట ప్రియులారా. ఎవరు చెప్పాలంట? వేరేటో చెప్పాలి కదా. అదే కదా ప్రియులారా ఈ వాక్యం అర్థము. నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడాల. ఎంత ధారాళమైన మనసు అంటే ఆమెది. ఆయన ఎంత మంచివాడండి కదా ప్రియులారా. ఆయన ఎంత తగ్గించుకుంటాడు. లోన్ తీసుకొని ఇల్లు కొన్నా, లోన్ తీసుకొని కారు కొన్నా కదా ప్రియులారా. 3 ఇల్లు ఉన్నాయండి నాకు ఇప్పుడు. ఇవన్నీ చెప్పుకుంటే ఎట్లుంటుంది ప్రియులారా వినడానికి? గొప్పలు చెప్తున్నట్టు కాదు ప్రియులారా. ప్రభువును నమ్ముకున్న మన తల్లి ప్రభునా, నాకు వాడు తెలుసు, నాకు వీళ్ళు తెలుసు, నాకు ఫోన్ చేస్తే చాలు ఇక్కడే మనం చెప్పుకుంటామా? ఉండొచ్చేమో, కానీ అలాంటివి ఉండొచ్చు. బైబిల్లో రాయబడ్డది కదా. మన న్యూ టెస్టిమెంట్ కొత్త నిబంధనలు ఏం నేర్చుకున్నాము? ఒకవేళ పరులు మనం పొగడాడు అనుకోండి, అప్పుడు మనకు శ్రమ. లూకా సువార్త 6వ అధ్యాయం. ఇదేంట్రా బాబు, మనం పొగడకూడదు, ప్రజలు మనం పొగడాలన్నా కానీ ప్రాబ్లం అంటారు. లూకా సువార్త 6వ అధ్యాయం ప్రియులారా. అందుకే ఎవరు పొగిడిన దేవుని స్తోత్రం అని వెళ్ళిపోవాలంట ప్రియులారా. అవునా అవునా అని ఆడ నిలబడ్డాం అనుకోండి. 6వ అధ్యాయం ఐ థింక్ 23 వచ్చింది ప్రియులారా. ఓకే 6:26 ఒకసారి గమనించండి అందరూ. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు చెప్పండి శ్రమ. మనుషులందరూ మీ గురించి గొప్పగా కొనియాడినప్పుడు ఏంటంటే ముఖ్యంగా మనకు శ్రమ. సునీత గారు అర్థమైంది కదా. ఒకటి, మన గురించి మనం పొగడుకోకూడదు. నీ నోరు కాదు అన్నుడే, నీ పెదవులు కాదు పరుడే నిన్ను పొగడాలి. యేసు ప్రభు అంటాడు, బాబు మీరు పరులు పొగిడినా మీకేమంట శ్రమ. ఏం మరి మగారు? ఇల్లు ఉండడం తప్పేం లేదు, కారు ఉండడం తప్పేం లేదు ప్రియురా. కానీ అవి గొప్పగా చెప్పుకుంటామా? ఒకవేళ ఎవరన్నా మీకు బాగుందండి ఇల్లు అంటే దేవునికి స్తోత్రం అండి, ప్రభు ఇచ్చిందంటే ఎంత బాగుంటుంది కదా దేవుని కృపని. ఇక్కడ ఆనంద్ బ్రదర్ అని ఒక బ్రదర్ ఉన్నారండి. ఆయన ఇప్పుడు ఓల్డ్ అల్వాళ్ళు ఉంటారు. ఆయన సుభాష్ నగర్ ఉండేవారు, హల్లెలూయా చర్చ్ అని. అప్పట్లోనే 200-300 మంది ఉండేవారు. మేము అల్వాల్లో 20 సంవత్సరాలు ఉండి మనం కనీసం ఒక 50 మంది రారని నాకు ఎప్పటికప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఒకసారి ఆయన అడిగాను, ఏంటి బ్రదర్ మీ ఫెలోషిప్ ఇంత మంచి గ్రో ఏంటి రీజన్ అంటే, ఆయన ఏదో చెప్పబోయిండు కానీ తక్షణమే ఆయన కృప అండి. నాకు ఆ మాట విని బాడీలో ఒక రకమైన వంపుడు వచ్చింది. అంతా ఆయన కృప బ్రదర్. అలా మనం ఏం చేయాలన్నా ఏం చేసినా కానీ మనం ఏమన్నారంట, సుప్రియ దేవుని దావీదు నేను నరుని కాదని కొడుకునయ్యా. మనం దావీదును పోల్చుకుంటే మనం ఎక్కడ ప్రియులా? అబ్రహామును పోల్చుకుంటే సిస్టర్ గారు మనం ఎక్కడ? యోహాను పోల్చుకుంటే ఆయన యాజకుని కుమారుడు కదా, జకరియా ఎలిజబెత్ కుమారుడు. ఎక్కడ ఏ పార్టీ వాళ్ళు? దేవుడు ఆయన వాళ్ళంతా హెచ్చించారు. ఈరోజు వాళ్ళ పేర్లు లేకుండా మనం ఏమైనా చేయగలుగుతాం? బైబిల్ ఓపెన్ చేస్తే అబ్రహాం గురించి మాట్లాడు. ముస్లిమ్స్ ఆయన తండ్రి, అరబ్ కంట్రీస్ అంతా ఇస్మాయిల్కు తండ్రి, ఆయన ఇస్లాంకు తండ్రి, మొత్తం ప్రపంచంలో యూదులు ఇస్రాయిల్ ఎక్కడున్న వాళ్ళకి తండ్రి, ప్రభు నమ్ముకున్న క్రైస్తవులను మనందరికీ ఆయన విశ్వాసులకు తండ్రి, ఇస్మాయిలుకు తండ్రి, ఆయన ఇస్రాయిలుకు తండ్రి, క్రైస్తవులకు తండ్రి. అందుకే యెరూషలేము ఆ యొక్క ఇజ్రాయెల్ దేశంలో ఈ ముగ్గురు వెళ్తారంట ప్రియులారా. ముస్లిమ్స్ వెళ్తారంట, యూదులు వెళ్తారంట, క్రైస్తవులు వెళ్తారంట. ప్రపంచంలో ఆ దేశానికి ఉన్న ఇన్కమ్ ఎక్కడ లేదంట. ఇజ్రాయెల్ దేశంలో మాక్సిమం ఇన్కమ్ టూరిస్ట్, ఎక్కువ ముస్లిమ్స్ అంతా వెళ్తారు. ఎందుకంటే ముస్లిమ్స్ అబ్రహాం వాళ్ళకి. ఇంకొక వ్యక్తిని గురించి ధ్యానించుకుందాం. 4వ వ్యక్తి అపోస్తలుడైన పౌలు. ప్రియులారా, నేను రెఫరెన్స్ నేను చూపలేదు కానీ పౌలు మనందరికి తెలుసు ప్రియులారా. ఆయన మొదటి పేరు సౌలు. ఆయన గమాలియల్ అనే ఒక వ్యక్తి యొక్క పాదాల దగ్గర
వాక్యాన్ని నేర్చుకున్నాడు. బైబిల్ కాలేజ్. ఆ రోజుల్లో యూదులకు క్రైస్తవులు అంటే పడదు. యేసు ప్రభుని చంపింది ఎవరు? రోమియులు కాదు, యూదులే. కాకపోతే రోమా చక్రవర్తి అప్పుడు పరిపాలించేవారు కాబట్టి యూదులు రోమా చక్రవర్తి దగ్గర కంప్లైంట్ తీసుకుని పోయి చంపండి, వాళ్ళు లాస్ట్ చంపించారు. సో కాబట్టి యూదులు క్రైస్తవులను అస్సలు ఇష్టపడరు. ఈ రోజు కానీ మీరు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటించారనుకుంటే అవుట్ సైడ్, అక్కడ ఉన్న యూదులు మనం కొట్టేస్తారు. ఇప్పటికి పడదు యూదులకు క్రైస్తవులు. బైబిల్ రాయబడింది, సౌలు క్రైస్తవులను చంపేవాడంట, హింసించేవాడంట, చెరసాలలో వేసేవాడంట. ఇలా ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. నేను చంపేవాడిని, నేను హింసించేవాడిని, క్రైస్తవులను నేను చెరసాలలో వేసేవాడిని. ఇప్పుడు మన భారతదేశంలో ఒక గ్రూప్ ఉంది కదండి, మన చర్చెస్ అటాక్ చేస్తుంటాయి. అదే టైప్ అన్నమాట. లాస్ట్ దేవుడు ఒకరోజు ఆయన క్రైస్తవులను హింసించడానికి పట్టుకోవడానికి వెళ్తున్నప్పుడు దమస్కు మార్గంలో దేవుడు ఆయనతో మాట్లాడతాడు. ఆ ఆకాశం నుంచి ఒక వెలుగు వచ్చి ఆయన కంటి దృష్టి ప్రియుల కనుమరుగు అయిపోతుంది. ఆయన కింద పడతాడు. కింద పడినప్పుడు ఒక స్వరం వస్తుంది, సౌలా సౌలా ఎవరయ్యా నువ్వు అంటే, నువ్వు హింసిస్తున్నా క్రీస్తునే. అప్పుడు ఇంగ్లీష్లో ఒక వాక్యం ఉంది, లార్డ్ వాట్ యు వాంట్ మీ టు డూ. ప్రభు నేను ఏం చేయాలని కోరుకుంటున్నావు ప్రభు? లాస్ట్ ప్రభు అంటాడు, నువ్వు అక్కడికి వెళ్ళయ్యా, అనని ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళు, ఒక వ్యక్తి వచ్చి నీకు ప్రేయర్ చేస్తాడు, అప్పుడు నీకు కళ్ళు వస్తాయి. తర్వాత ఆయన బాప్తిసం తీసుకుని తర్వాత ఇమీడియట్ గా ఆయన దేవుని సేవ ప్రారంభిస్తాడు. యూదులంతా షాకు, అరే వీడేంట్రా బాబు క్రైస్తవుడు అయ్యాడు. రైట్. ఈ అపోస్తుడైన పౌలు ప్రియులరా, నేను ఒక బుక్లో చదివాను, యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ కాకపోవచ్చు, అటు ఇటు కావచ్చు. పౌలు హైట్ 4 feet, ప్రాబ్లీ హైట్ అండి. ఆయనకు చిలక ముక్కు ఉండేదంట. చిలక ముక్కు చూశారు కదా, హుక్ నోజ్ అంట. రెండోది ఆయనకు తొంటకాలు ఉండేయంట. అపోస్తుడైన పౌలు ఆయన చూడడానికి అంత అట్రాక్టివ్ పర్సన్ కాదంట పౌలు. చిన్నపిల్లలు ఏమైనా భయపడతారు ఆయన చూస్తే. కానీ ఎంత గొప్పగా దేవుడు ఆయన వాడుకున్నాడు ప్రియులారా. సమాజ మందిరంలోకి ఆయన వాక్యం పోయి యేసు ప్రభువుని చెప్పేవాడు. రాజుల ముందు పోయి, అగ్రిప్ప ముందు పోయి ఆ వాక్యం చెప్పేవాడు. కొంతమంది ఒకసారి రాళ్ళతో కొట్టి చచ్చిపోయాడని చెప్పి ఈడ్చుకుని పోయి ఊరు బయట పడేశారు ప్రియులారా. తర్వాత ఆయన మళ్ళా బతికాడండి. ఈ రకంగా ఆయన బాగా హింసించారు. ఒకసారి చూస్తామా ఆయన ఎలా హింసించారో? 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. ఆయన ఏ రకంగా హింసించారు, ఆయన యేసు ప్రభు గురించి ఎన్ని కష్టాలు పడ్డాడు. 12వ అధ్యాయం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం అందరూ గమనించండి. యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటివి, ముమ్మారు బెత్తములతో కొట్టబడింది, ఒకసారి రాళ్లతో కొట్టబడింది, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడింది, ఒక రాత్రి పగళ్ళు సముద్రంలో గడిపింది, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలోను, దొంగల వలనైన ఆపదలోను, నా స్వజనుల వలనైన ఆపదలోను, అన్యజనుల వలనైన ఆపదలోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రములో ఆపదలోను, కపట సహోదరుల ఆపదలోను ఉంటుంది. ప్రయాసముతోనూ కష్టముతోనూ, తరచుగా జాగరణతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటుంది. ఇంకానూ చెప్పవలసినవి ఎన్ని ఉన్నాయంట?
అనేకములు ఉన్నాయి. ఇవన్నీ కాక సంఘములన్నింటి గురించి ఏమంట చింత. ఇవన్నీ టెన్షన్ కాకుండా దేని గురించి టెన్షన్ తప్పదు కదా. అయ్యో ఆ చర్చిలో అందరు గొడవ పడుతున్నారే, ఈ చర్చిలో వీళ్ళు రావట్లేదే, బైబిల్ స్టడీకి ఎవరు రావట్లేదే. మీకు తెలుసో లేదు, దేవుని సేవకులు మా టెన్షన్. సంఘాన్ని కాపాడుతున్నాము, సంఘాన్ని దేవుడు వెలిగింపజేస్తాము. వాళ్ళే రాకపోతే మనం ఏం చేయగలుగుతాం? సంఘంలో 50 మంది ఉన్నారు, అందరు బైబిల్ స్టడీకి రావాలని మా ఆశ. అందరు ఆదివారం సరైన సమయానికి వచ్చి దేవుని స్థుతించి ప్రభురాత్మలో పాల్గొందాలని మా ఆశ. వాళ్ళే రాకపోతే కాపర్గా మనం ఏం చేయగలుగుతాము? ఎంతసేపు ఒక వ్యక్తిని మనం ఫోన్ చేయగలుగుతాము? వాళ్ళ ఆత్మకు వాళ్ళు జవాబు కదా. ఇక్కడ వాక్యం లేదా, ఇక్కడ సేవకులు లేదా, ఇక్కడ వాక్యం తప్పట్లేదా? ఇది ఇక్కడ పౌల్ ప్రాబ్లం. ఓకే, ఆయన ముమ్మారు ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాడు. బెత్తాల ఇంగ్లీష్ లో ఐ వాజ్ బీటన్ అప్ బై రాడ్స్. బెత్తం అంటే రాడ్, మేబీ అది ఇనుప రాడో లేకపోతే కేనో మనకు తెలియదు. రాళ్ళతో కొట్టబడ్డాడు. సముద్రం పగిలి, ఓడ పగిలి సముద్రంలోనే ఉండిపోయినట్టు, ఒక రాత్రి పగలు ఉండిపోయినట్ట. ఎవరో ఒక దేవుని సేవకుడు చెప్తా, ఆ రాత్రి పగలు ఆ సముద్రంలో ఉన్నప్పుడు ఆ చలికి ఆయన నిమోనియా స్టార్ట్ అయ్యి ఆస్తమా ప్రాబ్లం అయిందంట. నా శరీరంలో ఒక ముళ్ళు ఉందంటాడు కదా. ఏంటి ఆ ముళ్ళు అంటే చాలా మంది అంటారు వీజింగ్ ప్రాబ్లం, ఆస్తమా ప్రాబ్లం. ఇంకా కొంతమంది అంటారు ఆయన కంటి ప్రాబ్లం ఉండే, ఏదో ఒకటి ప్రాబ్లం ఉండే. అరణ్యంలో దొంగల చేత నాకు ప్రాబ్లం, సొంత సహోదరులు సంఘంలో ప్రాబ్లం. సంఘంలో అందరూ ఆయన అటెండ్ చేసి అంటే ఆయన మీద మాట్లాడేవారు. ఏం మాస్టర్ అయ్యారు, ఏం సేవకుడు. ఇవన్నీ కాక సంఘములన్నింటి గురించి చింత. అయ్యో అలియాబాద్లో చర్చ ఎట్టుందో, వాళ్ళు రావట్లేదంటే. అయ్యో ఇక్కడ మల్కాజ్గిరిలో ఉన్న చర్చ ఎట్టుందో, కొరింథీలో ఉన్న సంఘం ఎట్టుందో, ఎఫెసులో ఉన్న సంఘం ఎట్టుందో. ప్రియులరా, ఆయన ఒకటే టెన్షన్. బంధువులతో ప్రాబ్లమే, చుట్టాలతో ప్రాబ్లమే, సంఘర్షణతో ప్రాబ్లమే, బయట వాళ్ళతో ప్రాబ్లమే. తిండి లేకుండా ఎన్నో రోజులు తరచుగా చాలంతో నిద్ర లేదంట. ఫస్ట్ ఉపవాసం వేరు. ఉపవాసం మనం వాలంటీర్గా చేస్తాం కదా. ఫస్ట్ అంటే తినాలన్నా కానీ దొరకదు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటా దాసి. ఈయన గొప్పతనం ఏం తెలుసా ప్రియులరా? ఈయన 13 పుస్తకాలు రాశాడు. ఎన్ని పుస్తకాలంట? 13 పుస్తకాలు. ఏవేవి ప్రియులరా? రోమపత్రిక, 1 కొరింథీ, 2 కొరింథీ, గలాతీ, ఎఫెసీ, ఫిలిప్పు, కొలోసి, 1 తెస్సలోనిక, 2 తెస్సలోనిక, 1 తిమోతి, 2 తిమోతి, తీతు, ఫిలోమోను. హీబ్రూస్ ఎవరు రాశారు మనకు తెలియదు. ఇంగ్లీష్ బైబిల్లో మీరు ఎక్కడైనా చూడండి, అన్నోన్ ఆథర్ ఉంటుంది. హీబ్రూ నుంచి మన హీబ్రూ ఎవరు రాశారు తెలియదు. తర్వాత యాకోబు పత్రిక, యేసుక్రీస్తు సొంత సహోదరుడు యాకోబు. 1 పీటర్, 2 పీటర్ పేతురు రాశాడు. తర్వాత 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను, ప్రకటన, యోహాను సువార్త. ఈ 5 పుస్తకాలు రాసింది యోహానే. యూదా రాసింది యేసుక్రీస్తు సొంత సహోదరుడు యూదా. పౌలు కనీసం ఒక 15 నుంచి 20 సంఘాలు స్థాపించాడంట. ఫిలదెల్ఫియా, కొరింథీ సంఘము, ఎఫెసీ సంఘము. అప్పటికే ఒక 2-3 వేల మంది ప్రభువుని నమ్ముకున్న విశ్వాసులు ఆయనకు తోడుగా ఉన్నారు. ఫైనాన్షియల్ గా ప్రాబ్లం లేదు. ఆయన ఏమంటాడు? నేను ఎవరి దగ్గర ఏ పైసలు నేను తీసుకోలేదంటాడు. బైబిల్లో ప్రియులరా, పౌలు ఒక్కడే కానుకలు తీసుకోలేదు. తక్కిన వాళ్ళందరూ కానుకలతోనే వాడు బ్రతికారు. యేసు ప్రభు చెప్తాడు, సువార్త సేవ చేయవాడు దేంతో బతకాలి? సువార్త సేవలోనే బతకాలి. పౌలు ఎందుకు తీసుకోలేదు? పౌలుకు టెంట్ హౌస్ వ్యాపారం ఉండేదంట. దాంతో వచ్చే ఇన్కము ఆయన చూసుకొని సేవ చేయాలి. అందుకే ఒక వాక్యం అంటాడు, నేను మీ దగ్గర ఏమైనా తీసుకున్నానా? ఎప్పుడన్నా మీ మీద ఆధారపడ్డానా? నేను మీ దగ్గర ఎప్పుడన్నా దోచుకున్నానా? మీరెవరు ఎప్పుడన్నా నాకు ఇచ్చారా?
సో దేవుని సేవలు రెండు రకాలు ప్రియులారా. ఒకటి సంఘము కాపరిని పోషిస్తుంది, రెండోది కాపరి కొన్నిసార్లు సంఘాన్ని పోషిస్తాడు, ఎందుకంటే వాళ్ళకి ఇన్కమ్ ఉంది. జాక్ పూనన్ అని బెంగళూరులో ఒక దేవుని సేవకుడు, ఆయన మంచి బిజినెస్ ఉంది. ఆయన ఈ రోజు వరకు ఆయనకు 80 సంవత్సరాలు ఉంటుంది. ఈ రోజు వరకు ఆయన సేవకు వచ్చినప్పటి నుండి ఆయనకి నేవీ పెన్షన్ వస్తుంది. అవన్నీ తీసుకుని ఈ టేక్స్ కేర్ ఆఫ్ హిమ్సెల్ఫ్. అందుకే పౌలు అంత అథారిటీగా 13 పుస్తకాలు రాపించాడు దేవుడు ఆయన, అన్ని సంఘాలు స్థాపించాడు. ఈ పౌలు ప్రియులారా చెప్తున్నాను వినండి, ఇంత గొప్ప సేవ చేసిన పౌలు, లాస్ట్ పౌలును రోమా దేశంలో ఆయన శిరచ్ఛేదం చేసి చంపారు. He was killed, beheaded, శిరచ్ఛేదనం. బాప్తిసం ఇచ్చి యోహాను శిరచ్ఛేదనం చేసి చంపారు. స్టీఫెన్ ని రాళ్లతో కొట్టి చంపారు. పేతురును సిలువ వేస్తే పేతురు అన్నాడంట, మా నాయకుడు యేసు ప్రభు గారు ఇలాగే చనిపోయాడు, నన్ను తలకిందులుగా వేయమంటే అది జస్ట్ ఆ క్రాస్ దిప్పారంట, అంతే, ఆ సిలువనే దిప్పారంట. ఆయన యాక్సిడెంట్ వేయకుండా కాళ్ళకు చేతులకు జస్ట్ దింపేసి ఆయన ఆరాధన. ఆండ్రూ వాళ్ళ సొంత అన్నయ్యను ఎక్స్ షేప్ క్రాస్, ఎక్స్ మాదిరి ఉంటుంది ఆ సిలువ, దాని మీద అర్మేనియా అనే దేశంలో వచ్చాం. తోమా మన భారతదేశానికి వస్తే ఆయన ఈటలతో పొడుచుకుంటారు ఈ యొక్క భావనలో. ఇంకొక సేవకుడు ఐ థింక్ ఆయన ఫిలిప్ అనుకుంటాండి, హైరోపోలిస్ అనే ప్లేస్ లో ఆయన ఒక చెట్టు కొట్టి కట్టి బాణాలకు చంపారు. దేవుని సేవకుడు అందరూ. ఈ అపోస్తలుడైన పౌలు ఇంత గొప్ప సేవకుడు ఏమంటాడు తెలుసా ప్రియులారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం అండి. ఇక్కడ చూడండి ఇప్పుడు ఎంత గొప్ప సేవ చేసిన వ్యక్తి లాస్ట్ ఏమంటున్నాడు? అయినను నేనేమై ఉన్నాను అది దేవుని కృప వల్లనే అయి ఉన్నా. అందరం హల్లెలూయా. వీళ్ళు ఎంత తగ్గింపు కానీ పౌలుకి వాక్యం చెప్పేటప్పుడు ఆయన చాలా నేరుగా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండేవాడు. ఒకసారి పౌలు ఆయన పేతురు అన్యులతో కూర్చొని భోజనం చేస్తుంటే వీళ్ళు పోయి స్ట్రైట్ ఫార్వర్డ్ అన్నాడంట, నువ్వు అన్యుల వద్ద జీవిస్తూ పేరుటలో పోయి నువ్వు అన్యుల వద్ద జీవించొద్దని చెప్తావా? నువ్వే. తర్వాత తెలిసింది అన్యులంగా దేవుడు యాక్సెప్ట్ చేశాడంటే అప్పుడు. సో చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండేవాడు. ఇలా వాక్యం చెప్పేటప్పుడు ఖరాబ్ నండిగా చెప్పేవాడు, ఇలా చేయొద్దు, ఇలా పాపము. కానీ దేవుని సముఖంలో ఆయన వ్యక్తిగత జీవితం మీద ఎంతంట ఆయన దేవుని ముందు అంటాడు, ప్రభువా నేనేమై ఉన్నాను ఈరోజు. ఎవరి ద్వారా? మనందరికి రాసుకున్నాడు, నేనేమై ఉన్నాను ఈరోజు దేవుని కదా. ముఖేష్, మనకున్న జాబ్, మనకున్న ఇల్లు, మనకున్న ఆరోగ్యము, మనకున్న భార్య, మనకున్న భర్త, మనకున్న తల్లిదండ్రులు, మనకున్న తోడబుట్టిన వారు, మనకున్న అద్దెలు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంతా నీకు మాట్లాడుతున్నాడు. నేను ఏమై ఉన్నాను ఈరోజు? నాకున్న ఆస్తి, నాకున్న జ్ఞానము, నాకున్న బలము, నాకున్న ఇల్లు, నాకున్న డబ్బు, నాకున్న పొలము, నాకున్న సక్సెస్, ప్రతి ఒక్కటి ఎవరి ద్వారా ఉందంట? దేవుని కృపనే. నేను సంపాదించింది కాదు. ఎప్పుడైతే నేను సంపాదించింది నాది, మా తల్లిదండ్రుల ఆస్తి, ఇక్కడ మనం చెప్పుకున్నాం అనుకోండి గొప్పగా ప్రియులరా, మనం దేవుని కృపను పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. అంత దేవుని కృప. ఏం సంపాదించుకున్నా, ఏం చేసినా ఆయన కృప లేని మనం సంపాదించుకుంటున్నామా? ద్వితీయోపదేశకాండం 8:18 ఒకసారి చదువుకుందామా? మనం డబ్బు సంపాదించుకోవడానికి మనకు శక్తి బలాన్ని ఇచ్చేది ఎవరో చూద్దాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వచనం అండి. చాలా చక్కటి మాట. ఎవరెవరైతే నేను సంపాదించిన నాని అంటారో వాళ్ళందరికీ ఈ వాక్యం లేదా? ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం, అందరు తీయండి, నేను చదువుతాను, మీరు ఈ వాక్యాలు చూడండి. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 18వ వచనంలో ఇక్కడ ఇలా అంటాడు ప్రియులారా, కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను, ఏలైనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను
నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకున్నటకై, భాగ్యం అంటే డబ్బు, ఆస్తి, మీరు భాగ్యము సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యము కలిగ చేయువాడు చెప్పండి ఆయనే. ప్రియులారా, అర్థమైంది కదా? మీరు భాగ్యము అంటే డబ్బు, మీకు బంగారం, లేకపోతే పొలాలు, లేకపోతే ఇల్లులు, ఏదైనా సంపాదించుకున్నట్టుకు మీకు సామర్థ్యము, ఇంగ్లీష్ లో కెపాసిటీ, ఎబిలిటీ. ఇప్పుడు ముఖేష్ జాబ్కి వెళ్తున్నాడు. ముఖేష్ ఆరోగ్యంగా ఉంటేనే కదా వెళ్ళేది. ఆయన వెళ్తేనే కదా ఆయన జీతము. మేబీ 1 నెలలో 2 నెలలో జీతం ఫ్రీగా వచ్చాము, కానీ ఎలా కలుస్తారా సుప్రియ? సో మనం ఆఫీస్కి వెళ్ళాలంటే మనకు బలం అవసరము. ఆ బలం ఇచ్చేది ఎవరు? దేవుడే. అక్కడ కంప్యూటర్ ముందు మనం కూర్చోవాలంటే మనకు జ్ఞానం అవసరము. ఆ జ్ఞానాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే. మనం ఆ కంప్యూటర్ చదువుకోవాలంటే మనకు చదువు రావాలి కదా. ఆ చదువు ఇచ్చింది ఎవరు? దేవుడే. ఆ చదువు పంపడానికి మన తల్లిదండ్రులు లేకపోతే మనం చదివేవాడమా? ఫీజు కట్టకుండా. సో ప్రతి ఒక్కటి మీరు భాగ్యం సంపాదించుకున్నట్టుకు మీకు సామర్థ్యం కలిగచేయువాడు చెప్పండి ఎవరు? దేవుడే. అది పౌలు అంటాడు. ప్రియులారా, ఏమంటాడంటే నేను ఏమై ఉన్నాను? దేవుని. సో ఈ రోజు నుంచి ప్రియులారా, మనందరం, ప్రతి ఒక్కరు ప్రభు నమ్ముకున్న మనందరం, ఒకవేళ రేపు మనం వేరే వేరే పట్టణాలకు, వేరే వేరే దేశాలకు, వేరే సంఘాలకు వెళ్ళింది, కానీ ఈ సత్యాలు మనం ఎప్పుడు మర్చిపో, మనం తగ్గించుకుందాం. దేవా, ఇదంతా కేవలం నీకు, మన గురించి ఎప్పుడు గొప్పగా చెప్పుకుంటే వద్దు. నా భార్య ఇట్ట, నా భర్త ఇట్ట, నా కుమారుడు ఇట్ట, నా కూతురు ఇట్ట, నా పేరెంట్స్ ఇట్ట, మనం అసలు చెప్పుకుంటే వద్దు. మనకు అది ఉంది, ఇది ఉంది, ఏమవుతుంది మనకు తెలిసిపోద్ది. ఒకరు గొప్పగా చెప్పుకుంటున్నారు అన్నప్పుడు అది మనకే మంచిది కాదంట, దేవుడికి ఇష్టం లేదంట. ప్రజలు మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ, ఎవరన్నా కోడినా కానీ మనం తీసుకోకూడదంట. దేవునికి స్తోత్రం, మేము ఏ పాటి వాడడం అంటే అయిపోయాం. మన గురించి మనం అసలు చెప్తూ కదా. అబ్రాహాము ఏమన్నట్టు, నేను దుమ్మును ధూళిని ప్రభువా. రెండోది, బాప్తిసం ఇచ్చి యోహాను ఆయన చెప్పులు విప్పడానికి నేను యోగ్యుని కాదు. మూడోది, దావీదు అంటాడు, నేను నరుని కాదయ్యా, నేను ప్రభువా. నాలుగోది, అపోస్తలుడైన పౌలు అంటాడు, అంత సక్సెస్ దొరికిన లాస్ట్ ఏమంటాడు, నేను ఈరోజు ఏమైనాను దేవుని ఆ కృప మనందరికీ దేవుడు అనుగ్రహించుకుంటాక. ఆమేన్. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం ప్రియులారా. ఇప్పటి వరకు మనం విన్న వాక్యం మన హృదయంలో దాచుకుందాం ప్రియులారా. వేరే మార్గం లేదు. మనం ఎక్కడున్నా, ఏ దేశానికి ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, క్రైస్తవులమైన మనకు ఉండాల్సింది తగ్గింపే. ఆ తగ్గింపు కానీ ప్రియుల మన పైన ఉండవు. దేవుడికి తెలుసు. నటించే కపటం కలిగిన తగ్గింపు ప్రియుల మనకు మనుషుల ముందు నవ్వినట్టు లోపల వెనక వెళ్ళి వాళ్ళ గురించి మాట్లాడటం ఎంత ఘోరం. అది మనకే నష్టం ప్రియుల. దానివల్ల వేరుకోళ్ళకి ఏమైనా నష్టం జరుగుతా? మన వ్యక్తి గురించి మంచిగా మాట్లాడి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ గురించి మాట్లాడితే దానివల్ల మనకేమైనా లాభం కలుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. మనకు నష్టం కాదా? మిరియాము, అహరోనులు మోషేకు విరుద్ధంగా మాట్లాడితే ఏం జరిగింది? ఆ తండ్రి వచ్చి ఆ అమ్మ ఆమె మీద ఉమ్మి వేశాడంట. కుష్ఠరోగం వచ్చిందంట. ప్రజలందరూ 6 లక్షల మంది పురుషులకు, భార్య అందరికి తెలిసింది వీళ్ళిద్దరూ మోషేకు విరుద్ధంగా మాట్లాడి. ఎంత అవమానం తెలియదు. తగ్గించుకుందాం ప్రియుల. దేవుడు తిరిగి మనకు అవకాశం ఇస్తుంది. తండ్రి, నేను మేమందరం కలిసి అబ్రహాము లాంటి స్వభావం, యోహాను లాంటి స్వభావం, దావీదు లాంటి స్వభావం, పౌలు లాంటి స్వభావం మాకు దయచేయి. మనుషుల ముందు కాదు, నీ ముందే కాదు, ఎప్పటికీ కానీ మాలో ఆ తగ్గింపు మాకు దయచేయండి. యేసులో చెప్పినట్టు తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపవాడు, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించకూడదు. నేను ఎప్పుడైనా హెచ్చించుకోకుండా తగ్గించుకుని చరిత్రలో నేను చనిపోయిన తర్వాత కానీ మా గురించి మంచిగా మాట్లాడాలంటే అయ్యా నేను మంచి సాక్ష్యంగా ఇప్పుడే తగ్గించుకుంటున్నాను. మా అందరికి దయచేసి యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
ప్రభురాత్రి పదలో పాల్పొందుతున్నాము. ఒక వాక్యం చదువుకుందాం. దీనిలో పాల్పొందుకుందాం. యోహాను సువార్త 6వ